కొత్త ఆయకట్టించింది కేసీఆర్ ప్రభుత్వం. మీ ముఖానికి 60 ఏళ్లు పాలిస్తే పాలమూరులో పట్టుమని 1-2 లక్షల ఎకరాలకు నీళ్లు తేలే మీరు. కానీ 9 ఏళ్లలోనే 2 ఏళ్లు కరోనా ఉన్నా, ఆర్థికంగా ఇబ్బందులున్నా ఈ పాలమూరు జిల్లా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి 4,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కల్వకుర్తి గాని, నెట్టంపాడు గాని, భీమా గాని, కోయిల్ సాగర్ గాని, మిషన్ కాకతీయ కింద చెరువులు గాని, చెక్ డ్యాములు గాని ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినాం. మా విజయుడు నియోజకవర్గంలో తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 9 నెలల్లో పూర్తి చేసి ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేశాం. అది కేసీఆర్ గారు బీఆర్ఎస్ కు పాలమూరు మీద ఉన్న ప్రేమ. మీరేం చేసిండ్రు? 60 ఏళ్లలో మొత్తం పాలమూరు జిల్లాలో మీరు కట్టిన రిజర్వాయర్లు 25 టీఎంసీలు. కానీ 9 ఏళ్లలో 65 టీఎంసీల రిజర్వాయర్లు కట్టింది ఈ పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ గారు ఎంతో కష్టపడి ఈ పాలమూరు రంగారెడ్డిని 30,000 కోట్లు ఖర్చు పెట్టి 80% పనులు పూర్తి చేసినారు. 80% పూర్తయింది. ట్విన్ టనళ్లు పూర్తయినాయి, పంప్ హౌజులు పూర్తయినాయి, సబ్ స్టేషన్లు పూర్తయినాయి, రిజర్వాయర్లు పూర్తయినాయి. ఏమున్నది? బుడ్డ కాల్వ. ప్యాకేజ్ 3లో 1,80,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి తీయాలి. 1,50,00,000 క్యూబిక్ మీటర్లు బీఆర్ఎస్ గవర్నమెంటే చేసింది. మీరు తీయాల్సింది 30 లక్షల క్యూబిక్ మీటర్లు. 1,50,00,000 క్యూబిక్ మీటర్లు బీఆర్ఎస్ చేసింది. 30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీయడానికి 3 ఏళ్లు పట్టదా? దాంట్లో భూసేకరణ లేదు, ఏమున్నా ఇంత బ్లాస్టింగ్ చేయాలి, మట్టి తీయాలి. 3 సీజన్లు పోయినాయి. 2 ఎండాకాలాలు పూర్తిగా పోయింది, ఇది 3వ సీజన్. 30 లక్షల క్యూబిక్ మీటర్లు తీస్తే మన ఏదులలో ఇప్పటికే 6.5 టీఎంసీల నీళ్లు ఉండేది. మన వట్టెంలో, మన కరివెనలో 35 టీఎంసీల నీళ్లు నింపుకుంటే అసలు ఎట్లా మారిపోతుండే ఈ పాలమూరు. బీఆర్ఎస్ఏ ఉండుంటే ఈ పాటికి ఏదులా కరివెన వట్టం కృష్ణా జలాలతో కలకలలాడిపోయి ఉండేది. ఆనాడే కేసీఆర్ గారు వచ్చి పాలమూరు మోటార్లు ఆన్ చేసి నార్లాపూర్ నింపలేదా? నార్లాపూర్లో నీళ్లు పోయించలేదా? ఇప్పుడు పోయి చూస్తే నార్లాపూర్లో నీళ్లు కనబడేవా? మా అంటే గట్టిగా చేస్తే 1 రోజుల పని. ప్యాకేజ్ 3లో బుడ్డ కాలువ జీర్పారేస్తే ఏదులా వట్టెం కరివెన నిండా నింపుకుంటే నెత్తి మీద కుండోలే 2 పంటలు బంగారమోలే ఈ పాలమూరులో వండకపోవునా? అరే ఈ ప్రాజెక్టుకు కేసులేసిండ్రు, అడ్డం పడ్డారు, బ్యాంకుల నుంచి డబ్బులు రానియలే. ఆనాడు కేసీఆర్ గారికి పాలమూరు మీద ఉన్న ప్రేమతో కాళేశ్వరం ప్రాజెక్టు మీద తీసుకున్న 10,000 కోట్ల రూపాయల డబ్బును మళ్లించి పాలమూరు మీద ఖర్చు పెట్టి పనులు పరిగెత్తించిండు నాడు కేసీఆర్. 10,000 కోట్లు కాళేశ్వరంకి అనుమతులు వచ్చినాయి గనక అక్కడ బ్యాంకుల నుంచి డబ్బులు తెచ్చి దాన్ని పాలమూరుకు మళ్ళించి పనులు జరిపించి పాలమూరు మీద ప్రేమను జాటిండు మన కేసీఆర్. అరే మీరు 2.5 ఏళ్ళ ఏమంటే నల్లమల్ల బిడ్డ, నేను నల్లమల్ల పులి డైలాగులకే వస్తుంది. అది పులి కాదు, పిల్లి. నువ్వు గా బుడ్డ కాలువ చేయ చేతనైతలేదా? గా కాలువ చేయ చేత కాదు. మా నిరంజనన్న ఆనాడు అసలు వనపర్తికి 1 ఎకరా వారు నాకు కల్వకుర్తిలా, అసలు కల్వకుర్తి ప్రాజెక్టులో వనపర్తి నియోజకవర్గమే లేదు. వనపర్తిని మరిసేపోయింది ఆనాటి కాంగ్రెస్ పెద్దలు. కానీ నిరంజన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో ఉండే ప్రేమ, కేసీఆర్ గారికి నిరంజన్ రెడ్డి గారి మీద ఉండే ప్రేమ, మొదటి దశలో ఉద్యమంలో నడిచినటువంటి చనువు, కేసీఆర్ గారి దగ్గర ఆయనకు ఉండే చనువును ఉపయోగించిండు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా నా వనపర్తికి నీళ్లు కావాలని నేను ఆ రోజు నీళ్ల మంత్రిగా ఉంటే నా వెంటబడ్డాడు. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి కేసీఆర్ గారి ప్రేమతోని 1,00,000 ఎకరాలు ఈ వనపర్తికి కల్వకుర్తిలో పారిచ్చింది
కేసీఆర్ ప్రభుత్వం నిరంజన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నా. మీరు చేసిందేమున్నది? ఇవాళ గణపురం బ్రాంచ్ కెనాల్ గాని బుద్ధారం బ్రాంచ్ కెనాల్ గాని ఎవరు దవ్విచ్చింది? ఆ రోజు రాత్రింబవళ్ళు కదా పని చేయించింది నిరంజన్ రెడ్డి గారు. ఇవాళ ఆ 2 కెనాల్స్ కూడా పూర్తి చేసి ఇవాళ 1,00,000 ఎకరాలు బారిస్తున్నాం. మరి అందుకే ఇవాళ ఏమంటున్నాం, ఆల్రెడీ మనం అన్ని తవ్వుకున్నాం. ఒక్కసారి నాది ఆల్రెడీ అన్ని తవ్వుకున్నాం. ఇవాళ అనవసరంగా ఈ గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి ఈ రైతుల ఉసురు పోయిద్దు అని చెప్పి కోరుతా ఉన్నాం. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే గొల్లపల్లిని ప్రతిపాదించింది. కానీ ఎప్పుడైతే ఏదుల పూర్తయిందో, ఏదుల పూర్తయిన తర్వాత మెమో నంబర్ 7871 డేటెడ్ 29/2018 నాడే గొల్లపల్లి రిజర్వాయర్ అవసరం లేదు, ఏదుల నుంచే నీళ్లు బారుతాయని ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నది. మేము రాంగ ఇప్పుడు ఏదుల కాడ ఓటీ చూసి వచ్చినాం. ఓటీ కూడా కట్టినాం. ఏం లేదు, అడింత స్టీరింగ్ తిప్పినట్టు గేట్ వాల్ తిప్పితే నీళ్లు గలగల బయటకు వెళ్తాయి. జంగమాయిపల్లి కాడ పోయి బుద్ధారం కెనాల్లో కలుస్తాయి, ఉప్పరపల్లి కాడ పోయి గణపూర్ కెనాల్లో కలుస్తాయి. అందువల్ల ఓటీ కూడా రెడీగా ఉన్నది. అంతేకాదు ఇవాళ ఏదుల ఎత్తు 445 మీటర్లు, మన శంకర సముద్రం 400 మీటర్లు, మన కృష్ణ సముద్రం 358 మీటర్లు, మన రంగ సముద్రం 325 మీటర్లు. అంటే ఏదుల మీద ఉన్నది, మన వనపర్తి మొత్తం కిందికి ఉన్నది. మనం ఆల్రెడీ ఓటీ అంటే తూము పెట్టేమాడ, తూములు ఇప్పంగానే కిందికి మంచిగా 1,00,000 ఎకరాలు బారుతాయి. ఇది మళ్ళా పాలమూరుకు నష్టం లేదు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తూనే కల్వకుర్తి ప్రాజెక్టుకు 2 లక్షల ఎకరాలకు సప్లిమెంటేషన్ కింద ఆ రోజు కేసీఆర్ గారు రూపకల్పన చేసిండ్రు. కల్వకుర్తిలో మనకు రిజర్వాయర్లు లేవు. ఎప్పుడన్నా కరువు వచ్చినా నీళ్లు తక్కువ పడ్డా మనం పాలమూరులో 65 టీఎంసీల రిజర్వాయర్లు కట్టినాం. దీని నుంచి కల్వకుర్తికి ఇచ్చుకుందాం, కల్వకుర్తి రైతుల్ని కాపాడుకుందామని కేసీఆర్ గారు ఆలోచన చేసిండ్రు. ఇవాళ ఏదుల కింద 50,000 ఎకరాలు, వట్టెం కింద 1,50,000 ఎకరాలు, 2 లక్షల ఎకరాలు కల్వకుర్తికిచ్చే విధంగా ఆ రోజు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇంత మంచిగా చేస్తే మీ కమిషన్ల కక్కుర్తి కోసం మా 2 గ్రామాల ప్రజల్ని ఆగం చెయ్యొద్దు, డబ్బులు వృధా చెయ్యొద్దని చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం. చెయ్యండి, దమ్ముంటే ఆ పాలమూరును తొందరగా చేయండి. ఎందుకు చేస్తలేరు పాలమూరును? ఇంకా బుద్ధి తక్కువై ఎవడు మెదడులో తలకాయలో మెదడున్నోడు మాట్లాడాడు. ఏమంటారు, జూరాల కడ కట్టేది ఉండేనట. పాలమూరు ఎత్తిపోతల పథకం జూరాల కడ కట్టేది ఉండి అని కొంతమంది మెడ మీద తలకాయ లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. అటు బుద్ధున్నోడు మాట్లాడే మాట నాది. సింపుల్ ముచ్చట, మీ వనపర్తి నియోజకవర్గంలోనే భీమా కింద కూడా 10,000 ఎకరాలు ఉంటుంది, 12,000 ఎకరాలు ఉంటుంది. పండుతుందా పంట? కల్వకుర్తి కిందనేమో యాసంగి పంట పండుతుంది. అదే జూరాల మీద ఉన్న భీమాలో క్రాప్ హాలిడే ప్రకటించింది కదా. భీమా గాని, నెట్టంపాడు గాని, జూరాల సొంత ఆయకట్టు గాని, కోయిల్ సాగర్ గాని, జూరాలలో నీళ్లు లేవు, క్రాప్ హాలిడే ప్రకటించింది. అదే శ్రీశైలంలో నీళ్లున్నాయి, బ్రహ్మాండంగా కల్వకుర్తి ప్రాజెక్టు కింద 3,50,000 ఎకరాలకు ఈ యాసంగిలో నీళ్లు బారుతున్నాయి కదా. మేము రాంగా చూసుకుంటూ వచ్చినాం, కాలువలలో నీళ్లు పోతున్నాయి కదా. మరి ఎవడన్నా బుద్ధున్నోడు జూరాలలో పెడతాడా పాలమూరు పాయింట్, శ్రీశైలంలో పెడతాడా? జూరాలలో పెడతాడు, నెట్టంపాడు లెక్క, భీమా లెక్క, ఇది కూడా క్రాప్ హాలిడే, శుష్క మురవాలి, పంట పండది శుష్క మురవాలి. అంటే శ్రీశైలం ఆంధ్రలోకి అప్పచెప్పాలి, మనం జూరాలలో తన్నుక సావాలి. ఇది వీళ్ళ తెలివి. తుంగభద్ర మరి జూరాలకు ఉంటుందా? అంటే ఈ రకంగా వీళ్ళు ఇంకా అదే బానిస మనస్తత్వం, ఆంధ్రోల మోచేతి కింద బతికిన ఆ బానిస మనస్తత్వం నుంచి బయటకు రాని వాళ్ళు ఇంకా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు బాజాప్తా శ్రీశైలంలో మా వాటా ఉంది, శ్రీశైలంలో వరద ఉన్నప్పుడు రోజుకు 2 టీఎంసీలు గుంజుతాం, 65 టీఎంసీల రిజర్వాయర్లు నింపి పెట్టుకుంటాం. ఇది కదా కేసీఆర్ పాలమూరు మీద ప్రేమతో ఆలోచించింది.
అసలు మీకు ఆనాటి సమైక్యవాదులు శ్రీశైలంలో ముట్టద్దని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూరాల దగ్గర పెడితే మీ తెలివి లేకుండా అవే మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ దయచేసి ఆలోచించండి. ఈ రకంగా ఈ పాలమూరు జిల్లా ఇవాళ 5 మెడికల్ కాలేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, 5 కొత్త జిల్లాలు కావచ్చు, ఈ జిల్లాను అద్భుతంగా ప్రగతి పథంలో నడిపిందే కేసీఆర్ ప్రభుత్వం. త్రాగునీరు గాని, సాగునీరు గాని, మార్కెట్లు గాని, గోడౌన్లు గాని ఈ జిల్లాను అద్భుతంగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఏం చేసినావు రేవంత్ రెడ్డి? నీ 2.5 ఏళ్లలో ఒక 10,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావా నీ ముఖానికి? మేమిచ్చినాం 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. 30,000 కోట్లతో పాలమూరు 80% పనులు పూర్తి చేసి పట్టినాం. ఉన్న పాలమూరును పూర్తి చేసే తెలివి లేదు. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు. బాగా ఆలోచించండి. ఆనాడు వలసల్ వాపస్ అనే వార్తలు మా పత్రికా విలేకరులు రాసినారు. ఆకుపచ్చని చీర వలె పాలమూరు పచ్చగా కనబడుతుంది అనే వార్తలు, ఫోటోలు చూశాం మనం. వలసలు వాపస్ తెచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఈ కాంగ్రెస్ అంతా మోసం. రేవంత్ రెడ్డి మధ్యలో డైలాగులు బాగా గుర్తుండు. ఇప్పుడు ఓ సామెత గుర్తొస్తుంది.